రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఐపీఎల్ ట్రోఫీ రావడం వెనుక టీంలో ప్రతి ఒక్కరి కృషి ఉంది. ఐపీఎల్ 2025 సీజన్ ఆరంభం నుంచి ప్రతి మ్యాచ్లో ఆర్సీబీని ఎవరో ఒకరు గెలిపిస్తున్నారు. ఆర్సీబీ ప్లే ఆఫ్స్ లో టాప్ 2లో ఉండడానికి కారణం ఒకే ఒక్కడు, జితేష్ శర్మ. ప్లే ఆఫ్స్ కు ముందు లక్నోతో జరిగిన కీలక మ్యాచ్ లో అసాధ్యం అనుకున్న టార్గెట్ ను ఛేదించి ఆర్సీబీని క్వాలిఫైర్ 1 లో నిలిపాడు. లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం 33 బంతుల్లోనే 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 85 పరుగులతో వన్ మ్యాన్ షో చేశాడు. 228 పరుగుల టార్గెట్ ను ఛేదించి రికార్డు సృష్టించాడు. హీరో ఆఫ్ ఆర్సీబీ జితేష్ శర్మ ఈ సీజన్ లో రాసిన ఒక నోట్ ఇప్పుడు నిజమైంది. సీజన్ ఆరంభానికి ముందు జితేష్ శర్మ ఆర్సీబీ కోసం ఏం చేస్తానో చెప్తూ ఒక చిన్న నోట్ రాశాడు. ఆర్సీబీ మేనేజ్మెంట్ కోసం అప్పుడు రాసిన నోట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. సరిగ్గా ఆ నోట్లో రాసిన విధంగానే ట్రోఫీని అందుకుని హీరో ఆఫ్ ఆర్సీబీగా మన ముందు నిలిచాడు. విరాట్ భాయ్ ఎడమవైపు, కుడివైపు డీకే మధ్యలో తాను. అప్పుడు తన చేతిలో ఐపీఎల్ ట్రోఫీ ఉండాలని రాసుకున్నాడు. ఫైనల్ మ్యాచ్ లో టీమ్ కి 2 బంతుల్లో 6 పరుగులు కావలసి వచ్చినప్పుడు తాను స్ట్రైకింగ్ లో ఉండి సిక్సర్ కొట్టాలంటూ ఈ సీజన్ ఆరంభానికి ముందు జితేష్ శర్మ రాసుకున్నాడు. జితేష్ శర్మ కోరుకున్నట్టే ఆర్సీబీకి ఐపీఎల్ ట్రోఫీ వచ్చింది. దినేష్ కార్తిక్, విరాట్ కోహ్లీని అటూ ఇటూ ఉంచి మధ్యలో తాను ట్రోఫీ పట్టుకుని కల నెరవేర్చుకున్నాడు. కానీ సిక్సర్ తో ఆర్సీబీకి విజయాన్ని అందించలేకపోయాడు. ఎందుకంటే ఈ మ్యాచ్ లో ఆర్సీబీ మొదట బ్యాటింగ్ చేయగా పంజాబ్ చేసింగ్ చేసింది. ఆర్సీబీ మేనేజ్మెంట్ మెగా వేలంలో జితేష్ ను 11 కోట్ల రూపాయల భారీ ధరకు కొనుగోలు చేసింది. జితేష్ శర్మ కూడా ఆర్సీబీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా అద్భుత ప్రదర్శనతో రాణించాడు. ఈ సీజన్ లో 15 మ్యాచ్లు ఆడిన జితేష్ 85 బెస్ట్ తో 261 పరుగులు చేశాడు.